ఈరోజు మనం ఆలోచించబోతున్న ఒక విలువైన అంశం ఏంటంటే, ఆల్రెడీ పోస్టర్లో చూసే ఉన్నాం మనం అంతా. పోషణ అనేది చేస్తున్న పని వలన లేదా పరలోకపు తండ్రి వలన అనేది ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. టైటిల్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరలా ఒకసారి చెప్తాను. పోషణ అనేది మనం చేస్తున్న పనుల వలన జరుగుతుందా లేదా పరలోకపు తండ్రి మనల్ని పోషిస్తున్నాడా? అది మన పాఠం యొక్క ఉద్దేశం, మనం తెలుసుకునబోయే అంశం. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో దేవుని మాటలు అనగానే కేవలం అక్షర రూపంగా మనం చూసామనుకోండి, ఓన్లీ అక్షరాలుగా చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఎప్పటికీ మనకు దేవుని మాట అనేది అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుద్దంటే, ఎప్పుడైతే బైబిల్లోని ప్రతి అక్షరం వెనక దాగి ఉన్న భావం, ఆ భావం కూడా మనకిష్టం వచ్చేట్టు కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి ఆ ప్రతి అక్షరం వెనక దేవుడు తన ఉద్దేశం ఏంటి అని ఆలోచించినప్పుడే పూర్తి అవగాహన, పూర్తి ఆలోచన, దేవుని యొక్క ఆలోచన మనకు అర్థమవుతుంది. అలా కాకుండా కేవలం అక్షర రూపంగా అలా చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కాకపోగా అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడిచ్చిన కృపను బట్టి మనమంతా కూడా ఈరోజు బైబిల్లో ప్రతి మాట కూడా ఆలోచిస్తున్నాం, గ్రహిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. దేవుడు ఎంత గొప్పవాడో మనం అందరం కూడా అర్థం చేసుకోగలుగుతున్నాం. అయితే ఈరోజు కూడా అర్థం చేసుకోవడానికి ఎంత అవకాశం ఉందో అపార్థం చేసుకోవడానికి కూడా అంతే అవకాశం ఉన్న ఒక ఆలోచన మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. ఏంటంటే పోషణ గురించి. పోషణ అనేది ఎలా జరుగుతుంది మన యొక్క జీవితాల్లో? పోషణ అనగానే పోషించడం, మనల్ని మనం పోషించుకోవడం, తన్ను తాను పోషించుకోవడం, లేదా తన ఇంటి వారిని పోషించుకోవడం. ఇది ఎలా జరుగుతుందంటే డౌట్ లేకుండా చెప్పొచ్చు, సర్వ మానవాళి కూడా ఎలా పోషింపబడుతున్నారు. దీనికంటే ముందు పోషణ అంటే ఏంటి? అసలు పోషించడం అంటే ఏంటంటే, పోషించడం అనగా ఏంటంటే, నన్ను నేను పోషించుకుంటున్నా అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నాకు కావాల్సిన కనీస అవసరాలు అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ధరించుకోవడానికి వస్త్రాలు, నన్ను నేను రక్షించుకోవడం, దీన్ని పోషణ అంటారు ఒక రకంగా చెప్పాలంటే. అదే రకంగా కుటుంబాన్ని పోషిస్తున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటి? కుటుంబానికి కావాల్సిన అవసరాలు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, వాళ్ళకి కావాల్సిన సంరక్షణ, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే పోషించడం అంటారు, పోషణ అంటారు. ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం కూడా అదే. ఇటువంటి ఈ పోషించడం అనేది మనుషుల యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుల యొక్క పోషణ ఎలా జరుగుతుంది? కాసేపు మనం క్రైస్తవులన్న ఆలోచన పక్కన పెట్టి ఇదే ప్రశ్నని, పోషణ అన్నదానికి డెఫినేషన్ ఏంటో విన్నాం కదా. ఇప్పుడు ఇదే ప్రశ్న వెళ్ళి ఒక సామాన్యుడిని అనగా క్రైస్తవుని కాకుండా ఎవరైనా అడిగాం అనుకోండి, నీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తున్నారు, నిన్నెవరు పోషిస్తున్నారు అంటే ఏం చెప్తారు? నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తున్నారు? నేనే పోషిస్తున్నాను. ఎలా పోషిస్తున్నావు అంటే కష్టపడి పని చేసుకుంటున్నాను. ఎలా పోషిస్తున్నావు? కష్టపడి పని చేసుకుంటున్నాను. ఉదయం వెళ్తున్నాను, సాయంత్రం దాకా పని చేస్తున్నాను, ఇలా ప్రతిరోజు పని చేస్తున్నాను. రోజు కూలీగా పని చేస్తున్నప్పుడు రోజు కూలీగా జీతం వస్తుంది. ఒక ఉద్యోగం చేస్తే నెల మొత్తం ఉద్యోగం చేస్తే నెల తర్వాత జీతం వస్తుంది. ఇలా నా కష్టం, నేను పడుతున్న శ్రమ వలన నా కుటుంబం అనేది పోషింపబడుతుంది, లేదా నన్ను నేను పోషించుకుంటున్నా అనేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటే. అఫ్కోర్స్ ఇది నిజమే. ఎలా పోషణ జరుగుతుంది? ఇప్పుడు మనమైనా ఉన్నామండి. ఇప్పుడు చాలామంది గూగుల్ మీట్లో జాయిన్ అయ్యి ఉన్నారు, వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీ ఇంట్లో పోషణ ఎలా జరుగుతుంది? ఎవరు పోషిస్తున్నారు? పోషణ ఎలా జరుగుతుందంటే, ఇదిగో పలానా తండ్రి, లేదా పలానా కొడుకు, లేదా పలానా ఇంట్లో వాళ్ళు, వీళ్ళందరూ పని చేయబట్టి పోషణ అనేది జరుగుతుంది. అంతే కదా, పోషణ అనేది జరుగుతుంది. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే పోషణ అనేది ఎలా జరుగుతుందంటే నిస్సందేహంగా బయట వాళ్ళు చెప్తారు, చాలామంది అనే మాట, ఇగో నేను పడుతున్న కష్టం ద్వారా నా ఇల్లు అనేది పోషింపబడుతుంది, నేను పడుతున్న కష్టం ద్వారా, నేను చేస్తున్న పని ద్వారా, నేను చేస్తున్న శ్రమ ద్వారా
ఇగో నా వారు పోషింపబడుతున్నారు నా ద్వారా. ఇలా ఇది ఇది సమాజంలో మనం వినే మాట, జరుగుతున్న మాట, చూస్తున్న సందర్భాలు ఇవన్నీ కూడా. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఈ ప్రశ్ననే మనం ఆలోచించడానికి కారణం ఏంటి? ఇక పోషణ అనేది దేనివల్ల జరుగుతుంది? చేస్తున్న పని వల్ల అంటే ఆఫ్కోర్స్ పని వలన. ఎందుకంటే పని చేస్తేనే కదా జీతం, పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి, పని చేస్తేనే కదా జీవనం కొనసాగేది. మరి దాంట్లో సపరేట్గా పని ఎవరు పోషిస్తున్నారు అంటున్న క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటి అని మనం అనుకోకూడదు. ఎందుకు ఈరోజు మనం ఈ యొక్క అంశాన్ని ఆలోచిస్తున్నామంటే, ఇప్పుడు పోషణ అంటే ప్రపంచం అంతా చెప్పేది ఏంటంటే నా కష్టం మీద, నేను చేస్తున్న పని మీద, నేను సంపాదిస్తున్న దాని మీద కుటుంబం అనేది పోషింపబడుతుంది సమాజం అంతా చెప్తుంది. కానీ యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఆ మాటలోంచి ఈరోజు మనం ముందుకెళ్దాం. ఏ మాట అన్నారు? పోషణ ఎలా జరుగుతుంది అని యేసుక్రీస్తు అంటున్న మాట, సాక్షాత్తు యేసుక్రీస్తు నోటి నుంచి వస్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. యేసుక్రీస్తు అంటున్నాడు, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి త్రిందుమో ఏమి త్రాగుదో అని మీ ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేనను చింతింపకుడి. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందుమని మీ దేహము గూర్చేనను మీరు చింతింపకుడి అంటూ ఒక మాట అంటున్నాడు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటూ ఆకాశ పక్షులను చూడండి. ఎవరిని చూడాలంట? ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఏమంటున్నాడు? మీరు ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గురించేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గురించేనను ఆలోచించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహం గొప్పవి కావా అని మాట్లాడుతూ అక్కడితో ఆకుండా యేసుక్రీస్తు ఆకాశ పక్షులను చూడండి. ఎవరు చూడాలంట? ఆకాశ పక్షులను చూడండి. ఇప్పుడు ఈ ఆకాశ పక్షులను చూస్తే ఏం జరిగిద్ది? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు ఆహారం గురించి ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు దేహం గురించి ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు ఏం ధరించుకుందామని ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు ఏం తిందామని ఆలోచిస్తున్నారు? మీరు ఎందుకు ఏం తాగుదామని ఆలోచిస్తున్నాడు? మరి ఏం చేయాలి ప్రభా? ఒకసారి ఆకాశ పక్షులను చూడు. అవునా? ఆకాశ పక్షులను చూడు. ఆకాశ పక్షులను చూస్తే ఏం చెప్తాయి? అవి ఏం చేస్తాయి తెలుసా? నీకులాగా విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. మరి ఎలా ప్రభా వాటికి పోషణ? ఎలా అంటే పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అర్థమైందా? పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఓకే ప్రభా, నెక్స్ట్ మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని ఎందుకన్నాడు తెలుసా? ఆకాశ పక్షులనే దేవుడు పోషిస్తున్నాడు అని చెప్పినప్పుడు వాటికంటే శ్రేష్ఠులు మీరు, మిమ్మల్ని దేవుడు పోషించడా అని అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడే ఉద్దేశం ఎలా ఉంది తెలుసా? ఇదిగో పోషణ అనేది పరలోకమందున తండ్రి పోషిస్తాడు మీ అందరిని అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? మిమ్మల్ని పోషించేది పరలోకమందున తండ్రి. ఎలా ప్రభు అంటే ఆకాశ పక్షులను చూడు, ఆ విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకున్నావు, అయినా పరలోక తండ్రి పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులైనప్పుడు మిమ్మల్ని దేవుడు పోషించడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మనందరిని పోషించేది ఎవరో? పరలోకపు తండ్రి. బాగుంది. ఇప్పుడు ఇదే మాట పైన ఉన్నాడు యేసుక్రీస్తు. జాగ్రత్తగా ఉండండి. పైన ఉన్నాడు యేసుక్రీస్తు. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గురించి ఆయనను, ఏమి ధరించుకుందామని మీ దేహం గురించి ఆలోచింపకుడి అంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందామని ఆలోచన చెయ్యొద్దు. మరి ఏం చేయాలి ప్రభా అంటే ఆకాశ పక్షులను చూడు, వాటిని దేవుడు పోషిస్తున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచించొద్దు. దేవుని వైపు చూడు, దేవుడు ఆటోమేటిక్గా నిన్ను పోషిస్తాడు.
ఓకే, ఈ మాట మనం అందరం విన్నాం కదా. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓకే అవునండి, దేవుడే కదా మనల్ని పోషించేది, దేవుడే కదా మనల్ని చూసుకునేది, ఆయన లేకపోతే మనం ఎక్కడ అనే సందేహం వస్తుంది. ఓకే, నువ్వు నేను దేవుడిని నమ్ముతున్నావు కాబట్టి బాగానే యాక్సెప్ట్ చేస్తావు ఈ మాటని. ఇప్పుడు ఇదే మాటను బయట ఎవరైనా ఒక క్రైస్తవేతరుల దగ్గరికి తీసుకెళ్ళి, మీరు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచన చేయొద్దు, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, చాలాసార్లే పక్క వర బాబు అంటాడు. నేను ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకొద్దామని నేను ఆలోచించకపోతే నా ఇల్లు ఎలా గడిచిద్ది? ఎవరైనా పని చేస్తున్నారంటే కారణం ఏంటి? రేపటి రోజు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తాగాలి, వీటి గురించి అందరూ ఆలోచించబట్టే కదా పనులు చేసేది. అంత ఎందుకండి, ఇప్పుడు మనం ఉన్నాం క్రైస్తవులుగా, జాగ్రత్తగా ఉండండి, క్రైస్తవులుగా మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామని ఆలోచించొద్దు అన్నాడు. ఓకే, ఆలోచించొద్దు అన్నాడు కాబట్టి క్రైస్తవులుగా నేను దేవుడిని నమ్మాను, నేను భక్తుని, నేను విశ్వాసిని కాబట్టి దేవుడిని నమ్మాను కాబట్టి దేవుడు వీటి గురించి ఆలోచించొద్దు అన్నాడు కాబట్టి పని చేయడం మాని. అదే మీకు యేసుక్రీస్తు మాటల నుంచి భావాన్ని చెప్తున్నాను, ఆలోచన చేద్దాం మనం. కేవలం ఇప్పుడు నమ్ముతున్నా అంటావు, మరి ఆకాశ పక్షిని చూడమంటున్నాడు, వాటిని పోషిస్తున్నాడు కదా అంటున్నాడు, నేను కూడా పోషిస్తాడు, నువ్వు పనిచేయడం మాని. నువ్వు పనిచేయడం అని, ఎందుకంటే నువ్వు భక్తుడివి, నమ్ముతున్నావు, నువ్వు ఆధారపడి దేవుడి మీద ఆధారపడి దేవుడి వైపు చూడు, దేవుడు నిన్ను పోషించాలి, ఏ పని చేయకూడదు. యేసుక్రీస్తు అన్నాడు కదా, ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాం, వీటి గురించి ఆలోచించొద్దు అంటే, ఆలోచించొద్దు అంటే ఏం చేయాలి? పని చేయడం మానేయాలి. అదేంది మీకు ఇలానే ఒక నాస్తికుడికి వాక్యం వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు మీ బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? ఏ మాట ఉంది? ఏ మాట ఉందంటే, పనులేమీ చేయొద్దన్నాడు మీ దేవుడు, పనులు చేయకపోతే ఆయనే పోషిస్తాడంట. ఎక్కడ ఉంది ఆ మాట అంటే ఎక్కడ ఉంది? చూడు, యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏం ధరించుకుందాం అన్నాడు కదా, వాడి గురించి ఆలోచించొద్దు అంటున్నాడు కదా. నువ్వు నమ్మావు కదా, నువ్వు ఆలోచించమాకు, దేవుడు నిన్ను పోషించాలి. ఇప్పుడు మళ్ళీ పైగా యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవకు ఏవో కోట్లలో కూర్చుకుని, మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా చూపెడుతున్నాడు ఆయన. నువ్వు నిజంగా భక్తుడు అయితే దేవుడు నిన్ను పోషించాలి, నిన్నే కాదు ప్రతి క్రైస్తవుని. ఎందుకంటే క్రైస్తవులైన ప్రతి వారు కూడా దేవుడిని నమ్ముతున్నారు కదా, దేవుడు అంటే విశ్వాసం ఉంది కదా, భయభక్తులు ఎరుగున్నారు కదా, వాళ్ళందరిని దేవుడు పోషించాలి కదా. పని చేయటం మానేయండి, పని చేయటం మానేయండి. ఎందుకంటే పోషించేది దేవుడు కదా మిమ్మల్ని. అర్థమైందా మీకు? పోషించేది దేవుడు కదా, పని చేయటం మానేయండి. ఇదే మాట బయటకు వెళ్ళి తిప్పామనుకోండి, నువ్వు దేవుని నమ్ము, నువ్వు దేవుని నమ్మిన వెంటనే నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు, దేవుడిని పోషిస్తాడు అని చెప్పండి. అలా ఒకవేళ దేవుడు పోషిస్తే ఈరోజు ఎవ్వరం కూడా పని చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఒకవేళ కనుక బయటికి వెళ్ళి ఆ మాట చెప్పావు అనుకో, నేను ఒక వెరుబాగులాగా చూస్తారు. చాలాసార్లు చెప్పింది చాలే పోరా బాబు, ఎన్ని పనులు చేస్తున్నాను, చేసుకున్న అప్పులు తీరట్లేదు, ఇంట్లో వెళ్ళట్లేదు, ఎంత చేస్తున్నా మా బాధలు తరగట్లేదు మేము అనుకుంటుంటే నువ్వు వచ్చి పని మానేమంటావు. యేసుక్రీస్తు చెప్పాడు, నువ్వు నమ్ముతావు, నేను నమ్ముతాను, కానీ బయటడు ఎందుకు నమ్ముతాడు? యేసు గురించి పూర్తి అవగాహన ఎందుకు నమ్ముతాడు? అంతెందుకు, దీన్నే మనం క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఆలోచన చేస్తే నిజమే కదా, దేవుడు యేసుక్రీస్తు మరి ఈ మాట అన్నాడు కదా, ఆకాశ పక్షులను చూడమన్నాడు కదా, మరి వాటిని పోషిస్తాడు కదా, మరి నేను పని చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు కూడా వాక్యాన్ని కేవలం అలా పైపైన చదువుకుంటూ పోతే అర్థం కాదు. ప్రతి మాట కూడా క్షుణ్ణంగా లోపలికి వెళ్ళి ఎందుకు యేసుక్రీస్తు అన్నాడు, ఒక మాట మాత్రం చెప్తాను. యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట అక్షర సత్యం, ఎక్కడ కూడా దోషం ఉండదు, ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు కొద్దిగా అటు ఇటు మాట్లాడంటానికి కూడా ఉండదు. ఆయన ఒక మాట అన్నాడంటే అది నిజం. యేసు నోట నుంచి వచ్చిన ప్రతి మాట తీసివేయలేని సత్యం. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మాటలో తప్పు ఎదగడానికి ప్రపంచంలో ఎవడో సరిపడు కూడా. ఎందుకంటే ఆయనే సర్వజ్ఞాని. ఆ జ్ఞాని మాట్లాడే మాటలు మనం అర్థం చేసుకోవాలి తప్ప ఎందుకు యేసుక్రీస్తు వారు కాని మాట మాట్లాడాడు, లేని మాట మాట్లాడాడు అని చెప్పడానికి ఎక్కడ లేదు. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి. అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఓకే ప్రభా, బాగుందంతా, మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తున్నారు కదా, పని చేయకపోతే పోస్ట్ ఎలా గడిచిద్ది? ఇంతకీ ఈ మాట ఉద్దేశం ఏంటి అసలు? ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామని ఆలోచించొద్దని అంటే పని చేయటం వద్దన్న దాని ఉద్దేశం. ఆకాశ పక్షులను చూడమంటే ఆకాశ పక్షులు ఏ పని చేయట్లేదు కాబట్టి, దేవుని మీద ఆధారపడ్డాయి కాబట్టి, వాటిని దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి, నేనో ఏ పని చేయను, నేనో దేవుడు నమ్ముతున్నా కాబట్టి దేవుడు కూడా నన్ను పోషించాలి అనేదా దాని ఉద్దేశం. అప్పుడప్పుడు ప్రసంగాల్లో కూడా మనం ఒక మాట వింటూ ఉంటాం, ఏమని తెలుసా?
మీరెందుకు ఆహారం కోసం ఆలోచిస్తున్నారు, మీరు ఎందుకు లోకుల వలె ఆలోచిస్తున్నారు, మీరు ఎందుకు దిగులు పడుతున్నాడు? దేవుడు ఇచ్చాడు కదా మనకు మాట, ఏమని? ఆకాశ పక్షులను చూడండి, విత్తవ కోయో కోట్లో కూర్చుకొని అని చెప్పాడు కదా. మనం వాటికంటే బహుశ్రేష్ఠులం కదా, దేవుడు వాటినే పోషిస్తున్నప్పుడు మనల్ని పోషించడా అని చెప్పుకుంటూ ఒక మాట అంటారు, భలే ఉంటుంది అది. ఏమని తెలుసా? కరువు రాగానే, కరువు వచ్చినప్పుడు ఏలియాకి దేవుడు ఎలా ఆహారం పెట్టాడు? కాకుల ద్వారా. అంటే దేవుని మీద ఆధారపడ్డ ఏలియాని దేవుడు ఆహారం ఇచ్చి పోషించాడా? పోషించాడు కదా. చూడండి, దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఎలా పోషిస్తాడో అదే రీతిగా మోషే కాలంలో, మోషే ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలును పోషించలేదా? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి వీళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఏ ఆహారం తెచ్చుకున్నారు? బయటకు వచ్చేటప్పుడు ఏ దుస్తులు తెచ్చుకున్నాడు? 40 సంవత్సరాలు సరిపడా ఆహారం ఎవరు పోషించారు? దేవుడు కాదా? అంటే దేవుని మీద ఆధారపడితే దేవుడు పోషిస్తాడు అని ఆ మాటను బేస్ చేసుకుంటూ మనం ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పే సందర్భాలు, విన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే మొత్తానికి ఇగో దేవుడు పోషిస్తాడు అంటే ఇగో ఒక ఏలియాని కానీ, ఒక మోషేని కానీ, ఒక ఇశ్రాయేల్ని కానీ కొంతమంది భక్తులను చూపెట్టుకుంటూ వీళ్ళ పోషించాడు కదా దేవుడు, మనల్ని కూడా పోషిస్తాడు. కాబట్టి మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటే పొరపాటు. అని యేసుక్రీస్తు వారు ఎందుకన్నాడు ఆ మాట? దానికంటే ముందు ఇప్పుడు మనం సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. సోమరి, చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సొలొమోను గారి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్న మాట. చేమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. ఏం జ్ఞానం తెచ్చుకోవాలి? ఎందుకు సొలొమోను గారు చేమల దగ్గర వెళ్ళమని చెప్పాడు? దైవ జ్ఞానంతో ఆయన మాట్లాడిన మాటలు దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. దేవుడు ఎవరు మాట్లాడేస్తున్నాడు తెలుసా? చేమల యొద్దకు వెళ్తే ఏం జరిగింది ప్రభా? ఏం జరిగిద్దంటే వాటి నడతలు కనిపెడితే నీకు ఒక జ్ఞానం బయటపడుతుంది. ఏం జ్ఞానం అది? ఏం జ్ఞానం బయటపడుతుంది? ఏం జ్ఞానం బయటపడుతుంది అంటే 7వ వచనం చెబుతున్నాడు. 7వ వచనం. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును అంటున్నాడు. ఇప్పుడు దాకా మనం యేసుక్రీస్తు మాట విన్నాం కదా. ఏమన్నాడు? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచించొద్దు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవ కోయో కోట్లలో కూర్చుకుంటారు, అయినాను మీరు వాటికంటే పోషిస్తులు కారా? వాటిని పోషిస్తుంది మిమ్మల్ని పోషించడా? దాని అంతటి ఉద్దేశం ఏంటయ్యా అంటే మనం చాలా సందర్భాలు అనుకునేది ఏంటంటే ఏ పని చేయకూడదేమో, దేవుడి మీద ఆధారపడి చాలని పోషిస్తాడేమో, దేవుడి మీద ఆధారపడితే చాలు దేవుడు పోషిస్తాడేమో అనే ఆలోచనతో ఉంటాం. కానీ అదలా ఉంచి ఇక్కడికి మనం ముందుకు వస్తే సొలొమోను జ్ఞాని ద్వారా దేవుడు ఏమని మాట్లాడతాడు తెలుసా? చేమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెడితే నీకు జ్ఞానం వస్తుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. న్యాయాధిపతి, పై విచారణకర్త, అధిపతి ఎవరో లేరు. ఎవరో లేకుండా అవేం చేస్తాయి తెలుసా? వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకుంటాయి. ఏం సిద్ధపరచుకుంటాయంట? ఆహారాన్ని, పోషణకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి చేమలు. కోతకాలమందు ధాన్యము కూర్చుకుంటున్నాయి చేమలు. అసలు ప్రయోగించిన విధానం చూడండి ఎలా ఉందో, ఎంత చక్కగా ప్రయోగించాడు భక్తుడు. ఎలా ప్రయోగించాడు తెలుసా మాటని? వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, ఇవన్నీ లేకుండా కూడా ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. అర్థం కావడం కోసం ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే మనకి 2020 ఆ కాలంలో, 2021 ఆ కాలంలో మనందరికి ప్రపంచంలో పెద్ద విపత్తు సంభవించింది. ఏంటది? కోవిడ్, కరోనా. ఇప్పుడు ఇది సంభవించగానే ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు బాగా ఇంట్లో కూర్చొని బాగానే దర్జాగా జీవితాన్ని వెళ్ళబుచ్చాడు, కాలాన్ని గడిపాడు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది కూడా ఏ రోజు పని చేస్తే ఆ రోజే వాళ్ళ కడుపు నిండేది, పని చేసిన రోజే కడుపు నిండే జీవితాలు చాలా ఉన్నాయి. అవును కదా? ఏ రోజు కూలి ఆ రోజు, ఏ రోజు పని ఆ రోజు, ఏ రోజు పని దొరికితేనే కడుపు నిండే జీవితాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో లాక్డౌన్ పడిపోయింది, 1-2 నెలల్లో చాలా కాలం పడిపోయింది. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏమైంది?
ఇప్పుడు మనకేమన్నా డబ్బు ఉన్నోడికి ఏమైనా కొద్దిగా సిమ్టమ్స్ కనిపించాయి అనుకోండి, కరోనా లక్షణాలు కనిపించాయి అనుకోండి, వెంటనే ఏం చేస్తున్నాడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు, ట్రీట్మెంట్ చేసుకున్నాడు, ఐసోలేషన్ అంటున్నాడు, సరైన ఫుడ్ అంటున్నాడు, మంచి ఐరన్ ఉన్న ఫుడ్ అంటున్నాడు, మంచి రోగ నిరోధక శక్తిని ఇచ్చే ఫుడ్ అంటున్నాడు, తీసుకుంటున్నాడు, బాగానే ఉంది. జబ్బు ఉన్నోడు చేసేది పడింది, మరి లేనివాడి పరిస్థితి ఏంటి? వాళ్ళకు రోగం వస్తే పరిస్థితి ఏంటి? అందుకనే గవర్నమెంట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయాలు అంటే, ఎవరైనా కూడా కరోనా లక్షణాలు ఉంటే ఎవరైనా కూడా వాళ్ళు వెంటనే చెక్ చేయండి, ఆ లక్షణాలు కన్ఫర్మ్ అయితే వెంటనే ఐసోలేషన్ వాళ్ళకి సపరేట్గా ఏర్పాటు చేయండి, వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని పెట్టండి. ఒకవేళ కనుక గవర్నమెంట్ లేదనుకుందాం, కాసేపు అధికారి పై విచారణకర్త ఎవరో లేరనుకుందాం, ఇప్పుడు రోగం వచ్చింది, ఒక పెద్ద మహమ్మారి ప్రపంచంలో పడిపోయింది అని అంటున్నారు కదా సమాజం అంతా. ఇవి ఒక రోగం, ఒక పెద్ద వ్యాధి, ఒక రోగం, ఒక భయంకరమైన తెగులు, ఒక వైరస్ అనేది ప్రపంచంలో పడిపోయింది. ఇప్పుడు కనుక ప్రభుత్వం కానీ కట్టుదిట్టం చేయడానికి అధిపతులు కానీ అధికారులు కానీ ఎవరో లేరు అనుకుందాం కాసేపు, విచ్చలవిడిగా. ఎందుకంటే పని చేస్తేనే డబ్బు వస్తేనే కడుపు నిండేది. ఇప్పుడు ఇలాంటి జీవితంలో ఉన్న వారు ఏం చేస్తారు? ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టినా, బంధించి కూర్చోబెట్టినా ఏం చేస్తారు? బయటకు వస్తారు, పని చేద్దామని చూస్తారు, డబ్బు సంపాదించుకుందాం అని చూస్తారు. ఇంట్లో ఉంటే చచ్చిపోతాం, బయటికి వెళ్తే ఏదో రకంగా సంపాదించుకొని తిన్నాం. ఒకవేళ కనుక కట్టుదిట్టం చేసేవాళ్ళు లేకపోతే విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు, విచ్చలవిడిగా బయటకు వస్తూ ఉంటారు, విచ్చలవిడిగా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దాంతో ఏమైపోద్ది? ఖచ్చితంగా వైరస్ అనేది ఇప్పటికే ఆగిపోయిందని మనం అనుకుంటాం. కానీ ఒకవేళ అధిపతులు కానీ అధికారులు కానీ లేకపోతే విస్తారంగా ప్రబలి ఎంతోమంది మనుషులు పోయేవాళ్ళు. పోలీసు వాళ్ళు చూడండి, పోలీసు వాళ్ళు ఈ బందోబస్తు ఎంత, ప్రతి వీధిలో ఒక పోలీసు ఉన్నాడు. ఎవరైనా కానీ బయట కనిపిస్తే తాడ తీసేస్తున్నారు, ఎవరైనా లెక్కలేదు, ముందు కొడతనే ఉన్నారు. ఇంత కట్టుదిట్టం చేస్తున్నా కూడా అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉన్నారు. అధికారులు ఉన్నా కూడా, అధికారులు ఉండబట్టే ఆహారం అనేది కొద్దిగా అందరికీ అందింది, కొంతమంది అయినా బతకగలిగారు. అవునా? అంటే అధిపతులు అధికారులు ప్రభుత్వాలు ఉండితే ఏమైందంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకుంటుంది. అర్థమవుతుందా? ప్రభుత్వం ఆదుకుంటుంది అంటే ఆహారాన్ని అనేది ప్రభుత్వం చేపడుతుంది. మనకు ప్లానింగ్ లేకపోయినా కానీ సడన్గా ఒక విపత్తు ప్రపంచంలో వచ్చి పడ్డా కానీ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని ఆహారంతో అలమటించే వాళ్ళకి ఆహారాన్ని పెడుతుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే అధికారులు అధిపతులు పై విచారణకర్తలు ఉంటే కొద్దిగా సరైన మార్గంలో నడుస్తారు. అధికారులు అధిపతులు ప్రభుత్వాలు ఉంటే సరైన మార్గంలో నడుస్తారు. ఇప్పుడు కనుక అధిపతులు అధికారులు పై విచారణకర్తలు లేరనుకోండి, అంత అస్తవ్యస్తమే. రోగం కాస్త ఎక్కువైపోద్ది, వైరస్ కాస్త ఎక్కువైపోద్ది, ఇక అంత సవాలు తేలుతూనే ఉంటాయి ఇక ప్రపంచంలో. అంటే ప్రభుత్వం ఉంటే కొద్దిగా కట్టుదిట్టంతో కొద్ది జీవన విధానం కొంచెం మెరుగుపడుతుంది మన మీద అధికారి అనేవాడు ఉంటే కదా. అంటే అధికారి అనేవాడు ఉంటేనే కొద్దిగా బాగుండగలుగుతున్నాం, కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొద్దిగా నడవగలుగుతున్నాం. కానీ చీమల గురించి చెబుతున్నాడు, వాటికి పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అవునా? ఎవరు లేరు? పై విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు. మనకు అందరూ ఉండి మనల్ని అన్ని రకాలుగా వాళ్ళు స్ట్రిక్ట్ చేస్తుంటే, అన్ని రకాలుగా మనల్ని కట్టుదిట్టం చేస్తున్నా కూడా మనం అస్తవ్యస్తంగా అయిపోతాం. చూడండి, అప్పుడప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటూనే ఉంటారు, ఆయన సిగ్నల్ ఇస్తూనే ఉంటాడు, ఆయన పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తాడు. కంట్రోల్ చేస్తుంటేనే నాయన హెల్మెట్ పెట్టుకొని ఉండండి, హెల్మెట్ పెట్టుకొని తిరగండి, హెల్మెట్ తీయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్లు తీయొద్దు అని వాళ్ళు చెబుతూ ఫైన్ వేస్తుంటే అప్పుడు మనం హెల్మెట్లు పెట్టుకుంటాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, సరిగ్గా ఎడం పక్కనే వెళ్తూ ఉంటాం. అంటే వీళ్ళు అధికారులు అందరూ కట్టుదిట్టం చేస్తుంటే కానీ మనం సరిగ్గా నడం. కానీ ఈ చీమల కంట ఎటువంటి అధికారి అధిపతి న్యాయాధిపతి పై విచారణకర్త ఎవరో లేరు, ఏ ప్రభుత్వం లేదు. అయినను కూడా అవి ఏం చేస్తున్నాయో తెలుసా? ఇదిగో వేసవికాలం వచ్చింది, ఆహారం సంపాదించుకోవాలి, కోతకాలం వచ్చింది, ధాన్యం కూర్చుకోవాలి అని ఆలోచిస్తున్నాయంట. ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎలాగ ప్రభుత్వాలు మనల్ని సరిచేస్తాయి. కానీ మనుషులారా మీ అందరూ తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ ఇంకా సోమవారులు అనుకునే వారులారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చీమలను చూడండి, వాటికి ఏ అధిపతి లేడు, ఏ అధికారి లేడు, పై విచారణకర్త లేడు, ఎవరూ లేరు, ప్రభుత్వం లేదు. అయినను కూడా ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి.
అంటే చీమలను చూసి ఏం చేయాలి తెలుసా? నువ్వు చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, పని చేయి. దీనికోసం ఆహారము సంపాదించుకుంటున్నాయి, ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి. అంటే చీమలను చూసి మనకేం చెబుతున్నాడు దేవుడు? వాటిని చూపించి దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆహారాన్ని సిద్ధపరచుకో, సోమరిలా కూర్చో మాకు. నీకు నీ ఇంటి వారికి కావాల్సిన ఆహారాన్ని నేను శక్తినిచ్చాను కదా, నేను నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను కదా, నేను నీకు ప్రాణాన్ని నిలిపాను కదా, నీకు మంచి బలాన్ని ఇచ్చాను కదా, జ్ఞానమును ఇచ్చాను కదా, వాటన్నిటిని ఉపయోగించుకొని ఆహారము కూర్చుకో అని చీమలను చూసి చెబుతున్నాడు. చీమలను చూపెట్టి ఏదేదో చెబితే ఓకే, కానీ ఏం చెబుతున్నాడు అక్కడ? ఆహారం గురించి చెబుతుంటే పోషణ గురించి చెబుతున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి, పోషణ గురించి చెబుతున్నాడు. అంటే చీమలను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆహారము సంపాదించుకోవాలి. కానీ మనకేం గుర్తొస్తుంది తెలుసా? చీమలను చూడగానే చీమలు మనకి ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? చీమలు మనకు గుర్తొచ్చే సందర్భం ఒకటి ఉంటుంది. ఎప్పుడంటే ఇంట్లో కానీ స్వీట్లు ఉన్నాయనుకోండి, ఇంట్లో కానీ తీపి పదార్థాలు ఉన్నాయనుకోండి, తీయగా ఉండే లడ్డూలు, బూరెలు, గారెలు, తీపి పదార్థాలు ఉన్నాయనుకోండి, ఆ పదార్థాలు ఉన్న వెంటనే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి? అమ్మో బయట పెడితే చీమలు తింటాయి. కాబట్టి ఏం చేయాలి? వెంటనే డబ్బాల్లో, బాక్సుల్లో, కవర్లో పెట్టి గాలాడకుండా పూర్తిగా బందోబస్తుగా దాచిపెట్టాలి. చీమలు అలా వరుసగా వెళ్తున్నాయి అనుకోండి, చూడండి, పిల్లలైన వాళ్ళు, కొంతమంది పెద్దలు కూడా వరుసగా వెళ్తుంటే పోన్లే వాటి దారిన అవి వెళ్తున్నాయి అనుకోరు. వెంటనే వెళ్ళి కదిలించాలి. కదిలించి ఏం చేయాలి? ఇటు పడితే అటు చల్లా చెదులు చేసేయాలి. చీమలు వస్తే మనకు గుర్తొచ్చే విషయాలు, స్వీట్ ఉంటే చీమలు గుర్తొస్తాయి, పంచదార ఉంటే చీమలు గుర్తొస్తాయి. ఇంట్లో అప్పుడప్పుడు అటు చీమలు నడుస్తూ ఉంటుంటే ఎప్పుడు చంపేయాలా అని ఉంటాం మనం. చీమ కనుక కుట్టింది అనుకోండి, విత్-ఇన్ సెకండ్స్ ఆలోచించకుండా పాట్ మంది దాన్ని చంపేస్తాం. మనకి ఎంతవరకు తెలుసు చీమల గురించి? కానీ దేవుడు మాట్లాడిస్తున్నాడు, జ్ఞానము తెచ్చుకో వాటి నుంచి. ఏం తెచ్చుకోవాలంట? జ్ఞానాన్ని తెచ్చుకో. ఏం జ్ఞానం ప్రభు అంటే, సోమరిలాగా అవి కూర్చో, పని చేస్తున్నాయి. దీనికోసం ప్రభు అంటే, ఇగో తగిన కాలమందు ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి. మరలా కష్టకాలం వస్తే ఆహారం ఉండదేమని ముందే సంపాదించి పెట్టుకుంటున్నాయి. వాటిని చూసి నేర్చుకోను, ఇంకేమంటున్నారు చూసారా కింద? సోమరి ఎందాక నీవు పడుకుందు, ఎప్పుడు నిద్ర లేచేదో, ఇంకొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని నీవు అనుకొనుచున్నావు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దరిద్రం నీ అంతకు వచ్చింది అంటాడు. చూసాడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకొంచెం నిద్రించేదను, ఇంకొంచెం కునికేదను, కొంచెం సేపు చేతులు ముడుచుకునేదను, పరుండేదను అని అనుకుంటున్నావు కదా. అలా నువ్వు అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకి వచ్చును అంటున్నాడు. దారిద్ర్యం ఎలా వచ్చింది తెలుసా? దోపిడీగాడు వచ్చినట్లు వచ్చింది. ఎలాగో తెలుసా? నువ్వు ఏ పని చేయకుండా సోమవారి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే నేను ఎత్తి మీద దరిద్రం డ్యాన్స్ చేస్తుందంట. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, దేవుణ్ణి నమ్మనోడేమో బాగా ఎదుగుతున్నాడు. అందరికి ఈరోజు తెలియాలి ఈ విషయం. దేవుని నమ్మనోడేమో దర్జాగా రోజు సంపాదించుకుంటున్నాడు, నెలలు సంపాదించుకున్నాడు, కావాల్సినవి కొనుక్కుంటున్నాడు, అంతా బాగానే ఉంటున్నాడు. దేవుని నమ్మే నాకెందుకు ఏమీ దేవుడు ఇవ్వట్లేదు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నా? కారణం ఒక్కటే, సోమరిలాగా ఉంటున్నామని చెబుతున్నాడు దేవుడు. ఎవరైనా దారిద్ర్యంగా ఉన్నారంటే కారణం ఒకటే, పని చెయ్యకపోవడం అని చెబుతున్నాడు దేవుడు. దేవుడిని నమ్మే కదా, దేవుడిని నమ్మినా అని చెప్తున్నా, నీకే దేవుడు చెప్తున్న మాట ఏమో తెలుసా? నేను దేవుడిని నమ్మిన ఆ దేవుడు చెప్తున్నాడు, పని చేయి, చీమల వద్దను చూడు, చీమల వద్దకు వెళ్ళి అవి చేస్తున్న పని చూడు. పని చూస్తే ఏం చెబుతాయి? జ్ఞానాన్ని చెబుతాయి నీకు అవి. పని ఆహారం కోసం అవి వేసవి కాలం ముందు, కోతకాలం ముందు ధాన్యం కోసం సమకూర్చుకుంటున్నాయి అవన్నీ. నువ్వు పని చేయకుండా మరలా నేను దేవుడిని నమ్మే, దేవుడు ఏంటి నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు ఏంటి నన్ను దీవించట్లేదు, ఏంటి నేను ఇలానే ఉన్నా, వాడేమో ఎదుగుతున్నాడు, నేను ఎదగట్లేదు. ఒకటే కారణం, వాడు నేను సంపాదించుకుంటే వాడు తింటున్నాడు 3 పూట్ల, నేను తింటలేదంటే ఒకటే, పని చేయి. మరలా మనమే అంటాం, నేను ఎంత నమ్మాను, నాకు ఉద్యోగం రాలేదు, నేను దేవుడు అంటే ఎంత ప్రేమ ఉన్నాను, ఎంత ప్రేమ కలిగి ఉన్నాను దేవుని పట్ల. చూడండి, ఒక విచిత్ర సంఘటన చెప్తాను మీకు. ఎగ్జామ్స్ వచ్చిన టైంలో సంవత్సరం అంతా కూడా ఇష్టానుసారంగా తిరుగుతారు, క్లాసులకి వెళ్ళరు, ఏమీ చేయరు, మొత్తం తిరిగేసి చివరికి ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు, ప్రభా నువ్వు దిక్కు, నేను నమ్ముతున్నా, నన్ను కాపాడు, ఎగ్జామ్లో పాస్ చేయి,
నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకో, ఫెయిల్ అయిపోయిన వెంటనే ఏమంటో తెలుసా, దేవుడు నన్ను పాస్ చేయలేదు. సంవత్సరం అంతా దేవుడు సమయాన్ని ఇచ్చాడు కదా, చదువుకోవాలి కదా, చదువుకోకుండా అటు ఇటు తిరిగి మొత్తం ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు ప్రభావ నువ్వే దిక్కంటే దేవుడు ఏం చేస్తాడు? చదవటానికి సమయం ఇచ్చానా, తెలివి ఇచ్చానా, జ్ఞానం ఇచ్చానా? చదవాలి. నీకు ఇచ్చిన తెలివిని జ్ఞానం బట్టి నీకు ఎగ్జామ్ వస్తే మార్కులు వస్తాయి. అలా కాకుండా అన్నీ వదిలేసి సోమరులా కూర్చొని నాకు మార్కులు రావాలంటే ఎలా వస్తాయి? అది అలా ఉంచితే ప్రభా ఇంటి పక్కన వాళ్ళు బండి కొన్నారు, కారు కొన్నారు, సంపాదించుకుంటున్నారు, బాగా దర్జాగా తింటున్నారు, పని చేసుకుంటున్నాడు, కష్టపడ్డాడు, సంపాదించుకుంటున్నాడు, తింటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ప్రభా నేను నమ్మాను కదా ప్రభా. ఏం చేస్తున్నావు నమ్మి? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? చేయమని చూసి జ్ఞానం తెచ్చుకో, సోమరులా కూర్చోవద్దు, పని చేయమని దేవుడు చెబుతున్నాడు. పని చేయకుండా ఉండి ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా దేవుడు నాకు ఉద్యోగమే లేదు, ఎన్ని సంవత్సరాలు నేను దేవుని అట్లా నమ్మకం కలిగి ఉన్నా దేవుడు నాకు మంచి రిజల్ట్ ఇవ్వలేదు అని బాధపడతా ఉంటాం. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాయన చదువు, పని చేయి, సోమరులా ఉండమా, సంపాదించుకుంటాం అనుకుంటున్నా పని చేయి, ఆహారం కావాలనుకుంటున్నావా పని చేయి, నీకు ఇచ్చాను కదా తెలివి జ్ఞానాన్ని, వాటిని బట్టి పని చేయి అని చెబుతున్నాడు దేవుడు. పని చేయకుండా అన్నీ పక్కన పడేసి ప్రభా నాకు ఈ అంటే ఎలా వస్తుంది? నీకు ఎలా వస్తుంది? అందుకని ఒక మాట అన్నాడు చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 4వ వచనం. సోమరి ఆశపడును కానీ, అబ్బబ్బా దేవుడు బాగా చెప్తున్నాడు మాట. చూడండి ఏమని చెప్తున్నాడు, 13:4. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణముకేమీ దొరకదు. కారణం ఒకటే, సోమరి ఆశపడి ఆ సోమరికి ఏమి దొరకపోవడం కారణం ఏంటో తెలుసా? శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏ క్లాసుగా చెప్పేస్తున్నాడు భక్తునితో. ఏమో తెలుసా? ఆశపడతాడు సోమరు అనేవాడు, రిజల్ట్ రావాలి, అందులో మంచి మార్కులు రావాలి, ఉద్యోగం రావాలి, నాకే రావాలి, సంపాదించాలి, పెద్దోడిని అయిపోవాలి అనుకుంటాడంతే. కానీ వాడు ప్రాణానికి ఏం దొరకదంట. ఎందుకో తెలుసా? శ్రద్ధ కలిగి పని చేయట్లేదు. శ్రద్ధ కలిగి ఒకవేళ పని చేశాడు అనుకో, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండంటే అనుకున్నదే చేయగలుగుతాడు శ్రద్ధ కలిగిన వాడు. జాగ్రత్తగా ఉండి, మన పాఠానికి దీనికి చాలా ఇంటర్లింక్ ఉంది. ఎక్కడ మిస్ అవుద్ది, ఎక్కడైనా మిస్ అయిపోయారు అనుకోండి అర్థం కాకుండా పోతుంది. ముందే చెప్తున్నా, మన పాఠానికి వీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎక్కడైనా మిస్ అయితే మొత్తం మర్చిపోతారు. ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం కాదు. మొట్టమొదటి మనం చదువుకున్న మాట 6:6 సామెతల్లో చేయమని చూసి పని చేయమని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగా 13:4 సామెతలు ఏమన్నాడంటే శ్రద్ధ కలిగి పనిచేసేవాడి ప్రాణమే పుష్టిగా ఉంటుంది అంటున్నాడు. సోమరి ఆశపడతాడు, నాకు అన్నీ కావాలనుకుంటాడు, కానీ సోమరికి ఏమి దొరకదు. అంటే ఆహారము దొరకాలన్నా సోమరి వలె కూర్చోకూడదు, శ్రద్ధ కలిగి పని చేయాలి. అంటే శ్రద్ధ కలిగి పని చేయాలి, అర్థమైందా? శ్రద్ధ కలిగి పని చేసినప్పుడు ఏం జరిగిద్దంటే పోషణ జరిగిద్ది. మరలా చెప్తున్నానండి, శ్రద్ధ కలిగి పని చేసినప్పుడే నిన్ను నీవు పోషించుకోగలుగుతావు, ఎట్ ద సేమ్ టైం నీ కుటుంబాన్ని నువ్వు పోషించగలుగుతావు. అంటే పోషణ జరగాలంటే నువ్వు పని చేయాలి. జాగ్రత్తగా వినండి, పోషణ అనేది జరగాలంటే నువ్వు పని చేయాలి. సోమరు వల్ల కూర్చుంటే కుదరదు, పని చేయమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పే మాట అది, నేను చెప్పే మాట కాదు. పని చెయ్యి, పోషణ జరిగిద్ది, కంటిన్యూ అవుతుంది అని చెబుతున్నాడు దేవుడు. అట్లా కానీ ఆశపడి కూర్చొని ఏ పని చేయకుండా ఉన్నావా నీ ప్రాణానికి ఏం దొరకదు. లేదు నేను దేవుని నమ్మే, నాకు దొరుకుతాయన్నీ, నేను కావాలనుకున్న ప్రభావ ఇచ్చేయి, ఎందుకు ఇవ్వవు నువ్వు? ఏలియా కాకుల ధర చికెన్ ఒక పంపించావు కదా, మోషేకి అక్కడ ఆనాడు ఇశ్రాయేలు పైనుంచి మన్నా కురిపించావు, పూరేలు కురిపించావు, ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తాను దింపు ప్రభావ అంటే దెంపడో. ఎందుకంటే ఇప్పుడు నీకు చెప్తున్న మాట దేవుడు, సోమరి వల్లే కూర్చోవద్దు, పని చేయమని చెబుతున్నాడు. పని చేసిన వాడు ప్రాణమే పుష్టిగా ఉండిద్ది అంటున్నాడు. భక్తి చేస్తా ప్రభావ, ప్రేమ కలిగి ఉన్న ప్రభావ, భజన చేస్తా ప్రభావ అంటే కుదరదు, పని చేయమని చెబుతున్నాడు. పని చేసిన వాడికి ఫలితం వచ్చింది అంటున్నాడు దేవుడు. అర్థమైంది మీకు? పని చేసిన వాడికి ఫలితం తక్కుద్ది అని దేవుడే చెబుతున్నాడు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే అసలు ఆదాముకే దేవుడు పని చేయమని చెప్పాడు. అర్థమైందా మీకు? నేను దేవుని నమ్మే, నాకు ఏ పని లేదంటే ముందు దేవుని ఆదాము చెప్పిన పని ఏంటి? దేవుడు
ఆదాము చెప్పిన మాట ఏంటంటే పని చేయాలి ఆదాము నువ్వు ఇక్కడ నుంచి అన్నాడు. వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కానీ దేవుడు ఏం చెప్పాడు, అక్కడ నుంచి పని చేయి, కష్టపడాలి, భూమిని దున్నాలి, సేద్యపరచాలి, పని కదా అది. పని చేయకుండా ఇప్పుడు ఆదాము ఖాళీ కూర్చున్నాడు, పోషణ జరగదు. ఏం చేశాడు దేవుడు, ఇగో నువ్వు పని చేసినప్పుడే నీ ప్రాణం అనేది పుష్టిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సోమరులంతా కూడా ఒకవేళ ఏ పని చేయకుండా దేవుడు ఇవ్వాలంటే వాళ్ళ దేవుడు అనే మాట సోమరివి నాయన నువ్వు అంటున్నాడు. అదేందా ఇంకా కొద్దిగా లోతులు లేకుండా ఒక మంచి మాట అంటున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో 23వ వచనం. అసలు ఇంకా చక్కని మాట అంటున్నాడు చూడండి దేవుడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. లాభము కలగాలంటే కష్టము చేయాలి. ఏ లాభం అది? డబ్బు సంపాదించడమా, ఆహారం సంపాదించుకోవటమా, కావాల్సిందని కొనుక్కోవడమా, ఏదైనా లాభం అనేది నీకు రావాలంటే నువ్వు కష్టపడాలి. దేవుడే చెబుతున్న మాట. లాభం కలగాలంటే కష్టపడాలని చెబుతున్నాడు దేవుడు. కష్టం లేని లాభం రాదు. కష్టం లేని పోషణ జరగదు. కష్టం లేని కుటుంబాలు పోషించలేవు. కష్టపడితేనే పోషణ జరుగుతుంది. కష్టానికి తగిన రిజల్ట్ వెంటనే రాదు. కష్టం అనేది కొన్నిసార్లు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు పడుతూ ఉంటారు. ఒక మంచి లాభం రావాలంటే ఏమంటున్నాడు తెలుసా దేవుడు? లాభం అనేది రావాలంటే నీ జీవితంలో కష్టపడాలి. అది రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఎదురు చూడు, మంచి కష్టపడుతూ ఉండి మంచి ఫలితం వస్తుంది అన్నాడు. యశస్వి అని ఒక సింగర్ ఉన్నాడు అనమాట. పాటలు బాగా పాడతాడు. ఎలా పాడతాడంటే అతను పాట పాడితే ఒరిజినల్ సింగర్ పాడిన పాటని క్రాస్ చేసి అంత లెవెల్లో పాడుతున్నాడు. చాలా బాగా పాడుతున్నాడు. మొన్న మధ్య ఒక షో జరిగింది, అందులో విన్నర్ కూడా అయ్యాడు. చాలా బాగా పాడుతున్నాడు. మంచి పాట, ఏ పాట పాడినా బాగా జాగ్రత్తగా మంచిగా ప్రతి పాట నీట్గా ప్రజెంట్ చేస్తున్నాడు. ఈరోజు కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు ఆ పాటలు విని బాగా పాడుతున్నారు అని కోట్ల మంది అనటానికి అతను కేవలం ఆనాళ్ళు వచ్చి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాదు. ఏం చేసేట్లేదు సార్, కొన్ని సంవత్సరాల నుంచి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. కొన్ని కోట్ల మంది ముందు స్టేజ్ ముందుకు వచ్చి పాట పాడే ఆ ముందు కొన్ని సంవత్సరాల కష్టం వెనకుంది. ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ పాటలు, ఇంట్లో ఎక్కడ వచ్చిన పాటలు పాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక అవకాశం ఒకనొక సమయంకి వెళ్ళిన తర్వాత లాభం కలిగింది. మీకు ఎలా తెలుసు అంటే, నేను ఒకరోజు ఇలా పాటలు రాస్తూ ఉన్నప్పుడు, పాట పాడేద్దాం అనుకున్నప్పుడు, ఇతని గురించి వింటూ ఉన్నప్పుడు ఇతను ఎలా పాడుతున్నాడని తెలుసుకుందామని అతని ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఎప్పటి నుంచో పాడుతున్నాడు. కానీ ఒకనొక సమయం వచ్చేంత వరకు తెలియదు. ఇన్ని రోజులు కష్టపడితేనే తప్ప ఫలితం అనేది దక్కలేదు. ఎవరికైనా అంతే, ఏ పనైనా అంతే. వెంటనే పట్టుకోగానే వెంటనే రావు. ఎవరైనా ఒక పాట పాడాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒక పనిలో నువ్వు ఒక లెవెల్లోకి నువ్వు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు, కొన్నిసార్లు ఎక్కువ కాలం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఇగో కష్టము చేస్తే ఏదో ఒక రోజు లాభం వస్తుంది. ఏ రంగంలోనైనా కూడా, ఏ ప్రదేశంలో అయినా కూడా, ఎటువంటి కేటగిరీలో అయినా కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. కష్టపడితే ఒకనొక సమయంకి వెళ్ళిన తర్వాత నీకు లాభం అనేది వస్తుంది అని దేవుడు చెబుతున్నాడు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును అంటున్నాడు. ఒట్టి మాటలు చెప్పుకుంటూ కూర్చున్నావు అనుకో, ఏముందలే సాధించడం చూసి అంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఏమో తెలుసా, ఏం సాధించాడులే, నేను కూడా సాధించగలుగుతా, సాధించి చూద్దాం. ఏం చెప్పాడులే, నేను కూడా చెప్తా, చెప్పు చూద్దాం. ఏం పాడాలే, నేను కూడా పాడతా, పాడి చూద్దాం. ఒట్టి మాటలు చెప్పడం కాదు, పని చెయ్యటం ఇది కావాలి. ఒట్టి మాటలు ఎవరైనా చెప్తారే, నేను చేస్తా, నేను చేసేస్తా, నేను గెలిచేస్తా, ఈ మాటలు కాదు. ఈ మాటలు కేవలం ఇలా మాట్లాడుకుంటూ కూర్చోవా, అవేం చేస్తా తెలుసా, ఇలా కేవలం ఇలా మాట్లాడుకుంటే కూర్చుంటే లేమికి కారణాలు అవుతాయి, నీ మీద దరిద్రం వస్తుంది అంటున్నాడు దేవుడు. అంటే వీటన్నిటిని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం అంటే, ఇగో సామెతల గ్రంథంలో మనం చూసిన మాటలన్నింటిని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటే. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు పని చేయమని చెబుతున్నాడు. పని చేస్తే లాభం కలుగుద్ది అంటున్నాడు. పని చేస్తే పోషణ వచ్చిద్ది అంటున్నాడు. పని చేస్తే నీ ప్రాణం పుష్టిగా ఉండిద్ది అంటున్నాడు. అంటే ఈరోజు ప్రపంచ ప్రజలందరికీ కూడా దేవుడు చెప్పే మాట తెలుసా, కష్టపడి పని చేయి, సోమరి వలె ఉండకు, అప్పుడు నిన్ను నువ్వు పోషించగలుగుతావు, నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలుగుతావు. ఇది దేవుడు చెప్పే మాట.
రైట్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనకు ఒక సందేహం రావాలి. ఏంటో సందేహం అంటే, నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నన్ను నేను పోషించుకుంటున్నాను, ఇక దేవుడిదే ఉంది దీంట్లో? అర్థమైందా? నేను సంపాదించుకుంటున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను తింటున్నాను, నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, ఇక దేవునిదే ఉంది ఇందులో అనుకోవచ్చు మీరు. అంతే కదా? దేవుడు ఏం చెప్పాడు? కష్టపడిన వాడికి ఫలితం వస్తుంది, సోమరాడిన వాడికి లేమి కారణం అవుతుంది సోమరాడిన వాడి జీవితం. సోమరు ఎప్పుడు కూడా దారిద్ర్యం కిందే ఉంటాడు అని చెబుతాడు. కష్టపడేవాడికి ఫలితం వస్తుంది అంటున్నాడు. రైట్, ఓకే. నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఫలితం వస్తుంది, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను సంపాదించుకుంటున్నాను, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను తినగలుగుతున్నా అని అనుకోవచ్చు. అలా అనుకుంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, పోషణ అనేది నేను చేస్తున్న పని వలన మాత్రమే, పని చేస్తే ఫలితం కలిగిద్ది అన్నాడు. కానీ నేను పని చేస్తే నేను పోషించుకోగలుగుతాను, నేను పని చేస్తే నా కుటుంబాన్ని పోషించగలుగుతాను, నా కష్టం వల్లే కుటుంబం పోషింపబడుతున్నది, ఇందులో దేవుడు ప్రమేయం ఏమీ లేదు అనుకుంటే దేవుడు చెప్తున్నమాట. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చివరికి వచ్చేసాను అండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం, అన్నపానములు పుచ్చుకున్నట కంటెను, తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియూ దేవుడి వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అక్కడ ఒక మాట ప్రయోగించాడు చూడండి, కష్టార్జితము చేత సుఖము. కష్టపడిన ప్రతి వారికి లాభం కలుగుతుంది. ఇది నా కష్టము, నన్ను నేను పోషించుకుంటున్నాను అనుకోవద్దు, ఇది దేవుని వలన నీకు కలిగేది. నేను కదా కష్టపడేది, నేను కదా శ్రమ పడేది, నేను కదా సంపాదించుకునేది, నేను కదా తినేది, ఇందులో దేవునిదే ఉంది అంటే దేవుడు అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకునే కంటేనో తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటేనో నన్నుకి మేలుకరమైనది ఏదీ లేదు, ఇదియూ దేవుడి వల్ల కలిగినని తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? కష్టపడుతున్నా ఓకే, కష్టానికి కావలసిన శక్తినిస్తుంది ఎవరు? దేవుడు. ఉదయం వెళ్తున్నావంటే నీలో తెలివిని జ్ఞానాన్ని, ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పని చేస్తున్నావంటే తెలివిని జ్ఞానాన్ని ఇస్తున్నది ఎవరు? దేవుడు. అంతకంటే గొప్పగా నువ్వు లేవాలంటే, పడుకున్నవాడివి పైకి లేవాలంటే నీలో ప్రాణం ఉండాలి. ఆ ప్రాణాన్ని ఉంచింది ఎవరు? దేవుడు. అర్థమైందా మీకు? నీ పనుల వలన నువ్వు పోషణ జరుగుతుంది అనుకోకు, నువ్వు పని చేస్తున్నావు, ఫలం వస్తుంది, ఇచ్చేది దేవుడు. నీలో ప్రాణం నిలపబట్టి, నీలో శక్తిని ఉంచబట్టి, నీకు దేవుడు జ్ఞానాన్ని ఇవ్వబట్టి పోషణ జరుగుతుంది. అంటే పోషణ అనేది దేవుని వలన జరుగుతుంది. దేని ద్వారా? దేవుడు పోషిస్తున్నాడు. ఎలా అంటే నువ్వు చేస్తున్న పని వలన. అదేనా మీకు? పోషణ పని వలన, పరలోకపు తండ్రి వలన అంటే పరలోకపు తండ్రి వలనే. పరలోకపు తండ్రి వలనే. పరలోకపు తండ్రి ఎలా చేస్తున్నాడంటే నువ్వు చేసే పనులు బట్టి నిన్ను పోషిస్తున్నాడు. నువ్వు చేసే పనులు బట్టి. నేను చేస్తే నువ్వు చేసేది ఎందుకు ప్రభు అంటే నీకు తెలివినిస్తున్నాను, నేను తెలివి బట్టి నువ్వు పని చేస్తావు, నేను జ్ఞానం బట్టి నువ్వు పని చేస్తున్నావు, నేను ప్రాణం ఉంచబట్టి నువ్వు వెళ్ళి పని చేయగలుగుతున్నావు, పోషణ జరుగుతుంది. అంటే పోషించేది దేవుడు. పని చేయమని చెప్పాడు దేవుడు. ఇందాక యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, అవి కొట్లలో కూర్చుకున్నావు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. అంటే దాని ఉద్దేశం మనకు ఎలా అర్థమవుతుంది? ఏ పని చేయొద్దని చెప్తున్నాడా యేసుక్రీస్తు వారు? ఎన్నిసార్లు పని చేయమని సోమరులా ఉండొద్దని ఇక్కడ దేవుడు చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు పని చేయొద్దని ఎందుకు చెబుతాడు చెప్పండి? అసలు ఆయన ఆ మాట ఎందుకన్నా తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వాళ్ళకి ప్రార్థన నేర్పించుకుంటూ ఆనాటి సమాజానికి ఆయన చెబుతున్న మాట ఏ మాట తెలుసా? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించండి మీరు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. అంటే ఆనాటి సమాజం అంతా ఎలా ఉంది తెలుసా? సంవత్సరాల తరబడి సంపాదించుకోవాలి, నెలల తరబడి సంపాదించుకోవాలి, ఆహారం మీద
పడాలి, దేహం గురించి ఆలోచించాలి, ఏం తిందాం ఆలోచించాలి, ఏం ధరించుకుందాం ఆలోచించాలి అని ప్రపంచం అంతా కూడా, ఆనాటి సమాజం అంతా కూడా యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు ఆనాడు ఉన్న సమాజం అంతా కూడా ఏం ఆలోచిస్తుందంటే ఏమి తిందాం, ఏమి తాగుదాం అని ఆలోచిస్తుంది. అందుకే అన్నాడు, ఎప్పుడో గురించి మీరు ఆలోచించొద్దు, మీరు ప్రార్థన ఇలా చేయండి. ఏమని తెలుసా? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచే ప్రభువా. ఇలా మీరు ప్రార్థన చేయండి. ఇలా ఎందుకు నేర్పిస్తున్నాడంటే వాళ్ళు ఆహారం మీద, తినడం మీద, తాగడం మీద ఎక్కువ ధ్యాస పెట్టేశారు. పెట్టి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోయారు. శాస్త్రుల పరిశీలి ఏం చేస్తున్నారు? ఆ రోజు ఏం చేస్తున్నారు? సోంపులోను, పుదీనాలోను, కొత్తిమీరలోను, ఉల్లిపాయల్లోను, కూరగాయల్లోను, మాంసంలోను 10వ వంతు వాటిలో ఎదుగుతున్నారు. ఇక దేవుని గురించి ఏం అర్థం చెప్పండి వాళ్ళకి. అంటే ఆనాడున్న సమాజం అంతా పూర్తిగా బొత్తిగా దేవుని మర్చిపోయి ఏం చేస్తుందంటే తిందాము, తాగుదామని ఆలోచిస్తుంది. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు సందర్భానుసారంగా, ఏమో తెలుసా? నాయన, మీరు ఏమి తిందాం, ఏమి తాగుదాం బొత్తిగా అటే మాకండి, పరలోకపు తండ్రిని చూడండి. ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు కదా. ఇంకో విషయం చెప్పమంటారా మీకు? ఆకాశ పక్షులు కూడా పనిచేస్తున్నాయి. అవి గూళ్ళలో కూర్చొని ఉంటే దేవుడు వచ్చి వాటికి గింజలు వేయట్లేదు. ఏం చేస్తున్నాడు? పలానా చోట ఉంది వెళ్ళు, రెక్కలు కట్టుకుని ఎగురుతూ 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 పని చేసుకుంటూ వెళ్తున్నాయి కాబట్టి అక్కడ వాటికి దేవుడు పోషణ కల్పిస్తున్నాడు. సేమ్ యేసుక్రీస్తున్నమాట ఆ మాటలోంచి ఆకాశ పక్షులను చూడు, అవి కష్టపడి పనిచేసి సంపాదించుకుంటున్నాయి, దేవుడి మీద ఆధారపడ్డాయి. అవి కూడా పని చేస్తున్నాయి. ఏమి తిందామో ఏమి తాగుతామో ధరించుకో ఆలోచించొద్దు అంటే దేవుణ్ణి మించి వాటి మీద ఆలోచించొద్దు అని దాని ఉద్దేశం. ఒకవేళ లేదండి ఆలోచించొద్దు అన్నాడు, అసలు పని చేయొద్దు అన్నాడు దేవుడు అని అనుకుంటే ఒక మాట చూస్తాను మీకు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మంచి మాట మీకు చూపిస్తుంది. ఒక గొప్ప భక్తుడు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. సాక్షాత్ పౌలు గారు, ఎవరైనా భక్తుడైన ఆ పౌలు గారు చెబుతున్నాడు. ఏమని తెలుసా? ఎవని యొద్దైనను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. ఎవరు జీవనం చేసేది? ఎవరు కష్టపడది? పౌలు గారు. యేసుక్రీస్తు అన్నాడండి, ఏమి తిందాం, ఏమి తాగుదామా, దేని ధరించుకుందాం అని ఆలోచించొద్దు అన్నాడు భక్తులైన వారిని. అంటే పౌలు కంటే గొప్ప భక్తుడు మనం. ఆయన ఏం చేశాడు తెలుసా? పని చేశాడు. ఎలా చేశాడు తెలుసా? రాత్రింబగళ్ళు ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనం చేశాడంట పౌలు గారు. భక్తుడు, విశ్వాసి, ఎంతోమందికి ఆత్మీయ తండ్రి. ఆ పౌలు గారే కష్టపడి రాత్రింబగళ్ళు దేనికోసం? ఆహారం కోసం. ఎందుకయ్యా నువ్వు పని చేసావంటే పౌలు అంటాడు 9వ వచనంలో, మీరు మమ్ము పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరచుకోవటమే ఇలాగో చేసేది, కానీ మాకు అధికారం లేదని కాదు. అడిగితే ఎవరైనా తీసుకొచ్చి పెడతారు అన్నం, కానీ అలా కాదు. కష్టపడుతున్నాం మేము, కష్టపడితే దేవుడు ఇస్తాడు, మనం కష్టపడితే దేవుడు మనల్ని పోషిస్తాడు అని మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను పని చేశాను, మీకు మాదిరిగా చూపెడుతున్నాను. సోమరులుగా ఉండి ఖాళీగా ఉట్టి చేతులతో ముడుచుకుంటూ చేతులు నలుపుకుంటూ ఉండే వాళ్ళందరికీ పౌలు గారు చెప్తున్న మాట, సేవా భారం కలిగి ఉండి ఎన్నో ఆత్మల్ని కాపాడుకుంటూ కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? కష్టపడి రాత్రి బౌల పని చేస్తున్నాడు. అడిగితే ఎవరైనా తీసుకొచ్చి పెడతారు. అధికారం లేదా? అధికారం లేక కాదు నేను కష్టపడుతుంది. ఎవరిని అడిగితే ఆదేశిస్తే తీసుకొచ్చి మాకు పాదాల మీద పడేస్తారు. కానీ అలా చేయలేదు. మాదిరిగా ఉండాలి. నేను పని చేయడానికి మాదిరి చూపెట్టాడు. అంటే యేసుక్రీస్తు పని చేయొద్దని చెప్పాడా? పని చేయొద్దని కాదు, దేవుని మీద ఆధారపడమని చెప్పాడు. ఆ మాటల ఉద్దేశం ఏంటంటే తిందాం తాగుదాం వీటి మీద పోవద్దు, మీరు వీటిని బట్టి దేవుడిని మర్చిపోవద్దు. దేవుడే పోషించేవాడు, ఆయన మీద నమ్మకం ఉంచు. నిన్ను ఎలా పోషించాలో ఆయన చూసుకుంటాడు. నీకు ఎలాగ కావాల్సిన ఇవ్వాలో, నీ చేత ఎలా పని చేయించాలో, నీకు ఎలా జ్ఞానాన్ని ఇవ్వాలో, నీకు ఎలా మసలుకోవాలో దేవుడు చెబుతాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన మీద ఆధారపడితే దేవుడు నీకు అన్నీ నేర్పిస్తాడు. దాన్ని బట్టి నీ జీవితం, నీ ప్రాణం పుష్టిగా ఉంటుంది. అలా ఆయన దేవుడిని మర్చిపోయి ఏమి తిందాం ఏమి తాగుదాం అని వాడి గురించి పోయావా అసలు నీకేమి రాకుండా పోద్ది అని చెబుతున్నాడు దేవుడు. ఇంకో మంచి మాట అన్నారు చూడండి. అసలు ముందే అంత చక్కగా చెబుతున్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు పౌలు. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. పౌలు గారు మాట్లాడుతున్నారు, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి మగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించాము అంటున్నాడు. అసలు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. భక్తుడు మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కరముట్టించుతుంది, విశ్వాసం కాపాడుకుంటుంది, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని అంటున్న పౌలే, దేవుని రాజ్యాన్ని నేను అర్హుని అని చెప్పుకుంటున్న నా పౌలే సువార్త చేసుకుంటూ రాత్రి మగళ్ళు ఉదయం అంతా కూడా రాత్రి అంతా కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కష్టపడుతున్న ఆయన సువార్త చేస్తున్నాడు, సువార్త చేసుకుంటూ కష్టపడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప కష్టపడుతున్నాడు, శ్రమపడుతున్నాడు. ఎక్కడైనా సోమవార్తనం కనపడుతుంది పౌలు జీవితంలో మనకి. ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా మీకు? కష్టపడి పని చేసుకుంటూ, చూడండి పని చేసుకుంటూ సువార్త చేస్తున్నాడు. అప్పుడప్పుడు మనం చాలామంది మనలో నైట్ మీటింగ్లు పెట్టామనుకోండి, నైట్ ప్రార్థనా కూడికలు కానీ ఆదివారం ఆరాధన కానీ జరుగుతున్నప్పుడు చాలామంది కొన్ని మాటలు అంటూ ఉంటారు. అలాంటి తెలుసు ఆ మాటలు, ఏ అమ్మ ఆరాధనకు రాలేదు, ఏంటమ్మా మీటింగ్కి రాలేదు, ఏంటైనా రాలేదు అంటే పని చేసి అలసిపోయారు అందుకే రాలేదు అంటూ ఉంటారు. నిజమే, పాపం పని చేసి అలసిపోయారు రాలేదు, సమంజసమే అని అనుకుంటే పొరపాటు. ఎందుకో తెలుసా? పౌలు గారు ఒక పక్క రాత్రింబవళ్ళు జీవనం కోసం కష్టపడుతున్నాడంట. కష్టపడి విశ్వాసులకు వెళ్ళి మందిరంలో కూర్చోవట్లేదు, అనేకులకు వాక్యం ప్రకటిస్తున్నాడు. ప్రకటించడం కష్టం, వినటం కష్టం. కష్టపడుతున్న ఆయనే అమ్మో ఇంత కష్టపడి నేనేం చెప్తాను అనుకోవట్లేదు. కష్టము చేసినాను, రాత్రింబవళ్ళు కష్టం జీవనం కోసం చేసినా మరలా సమయం రాగానే వెంటనే వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు ఆయన. అర్థమైందా? మరలా ఆ సమయం రాగానే వెంటనే స్వార్థ ప్రకటిస్తున్నాడు. మనమేమో రెండమ్మ వెంటానికంటేనే ఏం పని చేసి అలసిపోయాము. మరి ఏమనుకోవాలి పౌలు గారు? పని చేశారు, అలసిపోయారు, ఇంకేం వెళ్తాను మనం అంటాం. కానీ అదే పని నీకంటే ఎక్కువగా జీవనం కోసం ఆయన చేశాడు. చేసి ఏం చేశాడు తెలుసా? నీకులా వినటానికి కాదు, అనేకులు మార్చడానికి ముందుకెళ్ళాడు. మరి ఆయన ఏమనుకోవాలి? అర్థమైందా? ఈరోజు దేవుని కార్యక్రమానికి పనిని ఆటంకంగా, పనిని అడ్డంకుగా చెప్పే వాళ్ళందరితో పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాత్రింబవళ్ళు జీవనం కోసం కష్టపడినా నేను దేవుని సువార్తకి మళ్ళీ ఆ పనులను ఆటంకం పెట్టుకుని ఆగిపోలా, విరివిగా విస్తారంగా సువార్త చేశాను, వినటానికి నువ్వెందుకు రాలేకపోతున్నావు అంటున్నాడు. దేవుని మాట ప్రకటింపబడుతున్నప్పుడు పనులకి వెళ్ళా, అలసిపోయా, నువ్వెందుకు అంటున్నావు? మరి అదే అలసిపోయాను, అంతే కష్టం చేశాను, అంతకంటే బహుగా రాత్రి వల్ల కష్టపడ్డాను. నేను సువార్త చేయడం కోసం నేను వెళ్తుంటే వినడం కోసం నువ్వు రావా అని అంటున్నాడు పౌలు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుని నమ్మితే చాలు, పని చేయాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. పౌలే పనిచేశాడు. ఒకవేళ దేవుని నమ్మితే చాలు, దేవుడు నన్ను పోషిస్తాడంటే దేవుడు అంటున్నాడు చేమలో చూడు, నేర్చుకో. మరి యేసుక్రీస్తు వారు ఆహారాన్ని సంపాదించుకోవద్దు అని చెప్పలేదు. వాటిని చూడండి, అవి దేవుడి మీద ఆధారపడ్డాయి. ఎక్కడైనా ఆహారం ఉందంటే ఎగురుకుంటూ వెళ్తున్నాయి, ఆహారం కోసం అవి కూడా పనిచేస్తున్నాయి అని యేసుక్రీస్తు మాటలు మనకు అర్థం కావాలి. కాబట్టి దేవుడిని నమ్మితే చాలు, పని చేయని అవసరం లేదు అనుకుంటే కుదరదు. మరి అక్కడెందుకు యేసుక్రీస్తు ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచించొద్దన్నాడంటే పూర్తిగా వదిలేమని చెప్పడం కాదు, దేవుణ్ణి మర్చిపోయి ఆలోచించొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారితో ఉన్న పేతురు పనిచేశాడు, యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా మాట్లాడిన పౌలు గారు కూడా పనిచేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, పోషణ అనేది పరలోకపు తండ్రే చేస్తాడు. అయితే నువ్వు చేస్తున్న పని వలన దేవుడు నిన్ను పోషిస్తాడు. అది కాబట్టి ఈ మాటలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకొని ఏ పని చేయకుండా నేను దేవుడిని నమ్మాను కాబట్టి దేవుడు నన్ను పోషిస్తాడంటే అది మూర్ఖత్వం. కాబట్టి అలా మనం ఉండకూడదు. యేసుక్రీస్తున్న మాట్లాడే భావాన్ని ఇప్పుడు దాకా మీరు విన్నారు. కాబట్టి మనమంతా కూడా దేవుడు మనకు తెలివిని జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి లేమి మన మీదకి రాగానే మనం దేవుడిని నిందించడం కాదు, ఏ పని చేయలేదు కాబట్టి నీ లేమి నీ మీదకి వచ్చింది. అదేగా దేవుడు అంటున్నాడు, నువ్వు సోమరిగా ఉన్నావు కాబట్టి తన నీ మీదకి వచ్చింది, దాన్ని నేనేం చేస్తాను అన్నాడు దేవుడు. నీకు తెలివిని జ్ఞానాన్ని ఇచ్చాను, ఇచ్చిన వాటిని నువ్వు ఉపయోగించుకోకుండా మూలకు వచ్చి చేతులు ముడుచుకొని నువ్వు భజన చేస్తే నీకు ఎలా వస్తుంది చెప్పు? కలిమి నువ్వు ఎప్పుడు అలా సోమరిలాగా కూర్చుంటే లేము తప్ప నీకేం వస్తుంది? కాబట్టి పని చెయ్యి.
పోషణ నేను చూసుకుంటాను, నువ్వు పని చేయి, నువ్వు ముందుకెళ్ళు, నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేది నేను. ఆయన సెలవులేక భోజనం చేసి సంతోషించడం ఎవరు సాధ్యం? నేను పని చేస్తే దేవుడు ఇచ్చేది ఏంటంటే ఆయన ఇస్తే నువ్వు పని చేయగలుగుతావు, శక్తినైనా, జ్ఞానాన్నైనా, ప్రాణాన్నైనా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ పోషణ పని వలన పరలోకపు తండ్రి వలన అంటే 100% పరలోకపు తండ్రి వలనే